సీఎం సిగ్గున్నోడైతే బకెట్ నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు. అలాంటిదేమీ లేనందునే ప్రజలు తిట్టినా పట్టించుకోవట్లే. రేవంత్ రెడ్డి లాగా మేము లేకి పనులు చేయలే కేటీఆర్. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డిని తిడుతున్నావు, గౌలిదొడ్డికి వా, 5 ఎకరాల భూమి సంగతి తెలుద్దాం. వస్తావా? నువ్వు ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా 11 గంటల వరకు అంటున్నావు కదా, గౌలిదొడ్డికి పోదామంటున్నా. వస్తావా? నువ్వు 2021లో నువ్వే కదా ఎంటర్ అయిపోయి 5 ఎకరాలు లేపుదామని ప్రయత్నం చేసినావు. ఆ మ్యాన్ హట్టన్ దగ్గరికి పోద్దాం, వంశీరామ్ బిల్డర్స్ కాజాగూడలో దాదాపు 27 ఎకరాల భూమి. వస్తావాడికి ఆడిపోయి చేద్దాం. మరి ఇప్పుడు మీరు ఆడ క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఆయన బకెట్ నీళ్ళలో మునిగి చావాలని ఏం చావాలని ఆయన తేల్చుకుంటాడు. ఆడికి పోదామా? ఈ రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచినోడు ఎవడయ్యా అంటే అది కల్వకుంట్ల తారక రామారావు. ఇంకా రెండోదే లేదు. కేసీఆర్ ఎప్పుడైతే వీళ్ళని తెచ్చి పెట్టుకున్నాడో కథం అయిపోయింది ఆ పార్టీ కానీ ఈ రాష్ట్రం కానీ. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతగానం తిడుతున్నా కూడా రేవంత్ రెడ్డికి సీమ కొట్టినట్టు కూడా లేదు. ఇంతగానం రేవంత్ రెడ్డిని తిడుతున్నా అసలు వీళ్ళని ఫైనాన్షియల్గా వీక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ చేతిలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల భూములు కబ్జాలు చేసిన డబ్బులు ఉన్నాయి. వీళ్ళని ఫైనాన్షియల్గా వీక్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు. అరెస్టులు, జైలు తర్వాత ఆర్థికంగా బలమైన వీళ్ళు ఆర్థికంగా కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు, అది దోపిడీ చేసిన సొమ్ముని బయటకు తీసి ప్రజల అకౌంట్లు వేసి వీళ్ళని ఫైనాన్షియల్గా వీక్ చేసే అవకాశం కూడా ఉన్నా కూడా అది చేస్తలేడు. ఈయన మాట్లాడతాడు, ఆయన ఇదంతా పెద్ద డ్రామా. సీఎం రేవంత్ రెడ్డి లాగా తాము లేకి పనులు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపైన అడ్డమైన కేసులు పెట్టలేదని, ఇతర పార్టీల కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు. ఇంత పచ్చి అబద్ధాలు మీరు తప్ప ఇంకెవడు మాట్లాడాడు బాబు. సిగ్గు లేకుండా ఇంత అబద్ధాలు మీరు మాత్రమే చెప్పగలుగుతారు. కేసులు పెట్టలేదా ఎవరి మీద? నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి ఎత్తుకపోతారు కదా జనాన్ని. 13 లాకప్ డెత్తులు చేసి మీరు పోలీసులతో కొట్టి చంపిరు. మీరు ఎవరి మీద కేసు పెట్టలేదట, అడ్డమైన కేసులే పెట్టలేదట. నువ్వు ఏకంగా మీడియా ఛానల్ మీదనే పోయి దాడి చేస్తున్నావు కదా, ఇంతకంటే లేకి పని ఏం కావాలా? ఏమన్నది మీ చెల్లె మొన్న ఆ TV5 ఇంటర్వ్యూలో? మాకు సంబంధించిన 4 ఫోన్లను ట్యాప్ చేసిరని చెప్పింది. ఇంతకంటే లేకి పని ఏం కావాలి? ఇంతకంటే లేకి పని ఏం కావాలా? కేసీఆర్ చేయకపోవచ్చు కానీ కేసీఆర్ కింద నోళ్ళు చేసి ఉండొచ్చు అన్నది. ఇంతకంటే లేకి పని ఏం కావాలా? మీ చెల్లె అంటుంది నువ్వు లేకి పని చేసినావని. ఇంకేమన్నది? నీ ఇజ్జత్ మొత్తం తీసింది కదా. మా నాన్న మాత్రమే కనిపిస్తున్నాడు పార్టీలో లీడర్ అంటే, ఆ స్థాయిలో మా పార్టీలో లీడర్షిప్ వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పింది. ఇప్పుడు నువ్వేమో నేనే నెంబర్ 2 అంటున్నావు. నీకు అంత సీన్ లేదని మీ చెల్లె అంటుంది. అయిపోయినా? నువ్వు మీడియా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు మీ చెల్లె అన్న దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేయి. ఈ ఇజ్జత్ తీసుకోక, ఇక ఉపయోగం లేదు.